నెల్లూరు జిల్లా పెరమన రోడ్డు ప్రమాద ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 7 చనిపోయి 5 రోజులు గడుస్తున్న కారకులపై ఇప్పటివరకు చర్యలు లేవు. విచారణ పేరుతో కాలయాపన, కేసులు నీరుగార్చే ప్రయత్నాలు కాన్స్టెంట్గా చేస్తున్నారు సిఐ వేమారెడ్డి. టిప్పర్ డ్రైవర్ పోలీసులు అదుపులోనే ఉన్నాడు. ప్రధాన కారకులు టీడీపీ నేత రవీంద్రారెడ్డి, బుజ్జినాయుళ్లను ఇంకా అరెస్ట్ చేయలేదు. మంత్రి ఆనం, ఎంపీ విపిఆర్ ఆదేశాలతో కేసుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు ఆత్మకూరు డీఎస్పీ. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్, చెప్పండి. సో ఇక అధికారం వాళ్ళదే, కూటమి నాయకులే. సో దీంతో ఇంకా వాళ్ళని నిజంగా లోపల పెట్టే అవకాశం ఉంటుందా? వాళ్ళని కనీసం విచారణ చేసే అవకాశం కూడా కనిపించని పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. అమాయకులైన 7 బలి తీసుకున్న వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉండదా? విచారణ కూడా ఉండదా? సరే, ఖచ్చితంగా ఏదైతే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి పెరమన రోడ్డు ప్రమాద ఘటన జరిగి దాదాపు 5 రోజులు కావస్తుంది. 7 మంది ప్రాణాలు బలికొన్నటువంటి ఆ కారకులు, రోడ్డు ప్రమాదాన్ని కారకులైనటువంటి టీడీపీ నేత, మంత్రి ఆనం అనుచరుడు, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డికి అనుచరుడు అయినటువంటి రవీంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా బుజ్జినాయుడు పైన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు. కేసు అయితే ఫైల్ చేశామని చెప్తున్నారే కానీ డ్రైవర్ని అదుపులోకి తీసుకొని కూడా 5 రోజులు కావస్తుంది. డ్రైవర్ తనే వచ్చి లొంగిపోయాడని చెప్తున్నారు. డ్రైవర్ని 5 రోజుల పాటు విచారిస్తూ కూడా ఆ కేసు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో చిన్నపాటి సెక్షన్స్ వేసి 44 నోటీస్ ఇచ్చి పంపించేటువంటి ఆలోచనలో కూడా సంఘం సంబంధించినటువంటి సిఐ వేమారెడ్డి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు, అందుకు సంబంధించి మంత్రి అదేవిధంగా ఎంపీ నుంచి కూడా ఆదేశాలు అందినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఆత్మకూరు డీఎస్పీ కూడా దీనిపై స్పందించడం లేదు. కాల్ చేసినా, మీడియా వాళ్ళు ప్రశ్నించినా కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది అనేటువంటి చెప్పే మాటలు తప్పనిచ్చి ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కేవలం అతను ఒక టీడీపీ నేత కావడం, మరోవైపు మంత్రికి అనుచరుడు కావడం, ఒక పారిశ్రామికవేత్త కావడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. అధికారం ఉంది కదా అని చెప్పి దళితులైనటువంటి 7 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా ఇంతవరకు దానిపైన చర్యలు తీసుకోవడం అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తారనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఆదమరిచే అధికార మొత్తులో కూడా నేటి కూటమి ప్రభుత్వం వ్యవహార శైలి ఆ విధంగా ఉందని చెప్పాలి.